హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే చేప అండి. అదే అరిటాకులో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కేరళ రెసిపీ అనమాట. నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు వీడియో పెడుతున్నాను. చాలా బాగుందండి, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మనకి ఏమైనా స్పెషల్ చేపలు దొరుకుతాయి కదా, ఈ పాంప్లెట్ అండి. పాంప్లెట్ని చిన్నవి అనమాట. చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, మీడియం సైజు. వీటిని మనం కర్రీ చేసుకుంటాము, అలా లేకపోతే ఫ్రై చేసుకుంటాము. కానీ ముళ్ళులు అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా అరిటాకులో పెట్టి ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ అవుతుంది, బాగుంటుంది అనమాట. మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ చేపలు తెచ్చిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు మనం చేసుకునే ఫ్రై కాకుండా ఇలా కూడా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చేస్తాను అనమాట. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా తిన్నారండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే చేపలు ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా రకరకాల రెసిపీలు వాటిని రకరకాలుగా చేసుకుని తింటే బాగుంటుందనే అనుకుంటారు కదా. మీరు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. ముందుగా చేపలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. దీనిలో ఫిష్ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా బయటదైనా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకుని ఉంచుకున్న చేపల్ని ముందు ఈ చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి కడుక్కోవాలి, నిమ్మరసం వేసి కడిగిన తర్వాత అప్పుడు మరలా మనం తయారు చేసుకున్న ఈ మసాలా అనేది చేపలకి అప్లై చేసుకోవాలండి. చూడండి, చేపలని ఈ విధంగా కట్ చేసి మధ్యలో చిన్న ఘాట్లు పెట్టండి. ఘాట్లు పెట్టి ఈ విధంగా మొత్తం మసాలా అంతా చేపలకు పట్టించాలన్నమాట. ఇలా చేపలకు పట్టించేసి ఒక 25-30 మినిట్స్ అలా వదిలేయాలి. అంటే మనకు మసాలా అనేది లోపలికంతా పట్టుకునే వరకు పీల్చుకుంటుందండి. అప్పుడు మనం తినేటప్పుడు ఆ చేప చప్పగా ఉండడం అనేది ఉండదన్నమాట. ఇలా మసాలా అంతా చేపలకు పట్టించేసి మూత పెట్టేసుకుని ఒక 25-30 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మనం ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ప్రాసెస్ అన్నమాట. మన చేపలు ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే రెగ్యులర్గానే మామూలుగానే ముందు ఒకసారి హాఫ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హాఫ్గా ఫ్రై చేసుకుంటే మనం మళ్ళీ అరిటాకులో పెట్టి ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవుతుందండి, బాగుంటుంది అన్నమాట. చేప మనకు ఆ టేస్ట్ అనేది యాడ్ అయితే కొత్తగా బాగుంటుంది అనమాట. మనకి చూడండి, వేడిది ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న టిఫిన్ కానీ ఏదైనా అరిటాకులో భోజనం చేసినప్పుడు మనకి ఏ ఫీల్ వస్తుందో ఆ విధంగా ఫీల్ వస్తుంది అనమాట. ఈ చేప ఫ్రై చేసిన చేపని తినేటప్పుడు అలా ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా చేపలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 75% మనకి చేప అనేది కుక్ అయిపోవాలి. కుక్ అయిపోతేనే మనకి అరిటాకులో చేసుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. లేకపోతే వాటర్ ఎక్కువైపోయి చేప చప్పబడిపోద్దండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, 1 by 1 ఫ్రై చేసుకొని నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చేపలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో మనం ఒక ఉల్లిపాయ అంటే పెద్ద ఆనియన్ అయితే 1, చిన్న అయితే 2 చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ప్యాన్లో ఉన్న మిగిలిన ఆయిల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మీడియం సైజులోనే ఫ్రై చేయాలి. హైలో పెడితే మనం ఎందుకంటే చేప ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి స్మెల్ మారిపోద్ది. ఇలా మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో ఒక 2-3 పచ్చిమిర్చి, కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకొని తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. ఎందుకంటే మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీనిలో మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయి రెడీ అయిపోయినాయి అని మనకు అనిపించినప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని దాంట్లో వేసి కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా పొడిగా మనకి తయారైందన్నమాట. తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోండి, మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత చేపల మీద మనకు చల్లారిపోతాయి కదండి చేపలు. ఆ చేపల మీద ఒక నిమ్మకాయ, మన చేపల టేస్ట్ని బట్టి ఒక కాయ నిమ్మరసం గింజలు లేకుండా తీసుకొని చేపలన్నింటి మీద నిమ్మరసం పిండేసుకోవాలన్నమాట.
నిమ్మరసం పిండేసిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న చిన్న టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్ అయినా లేదంటే మనకి ఈయన పుల్లలు ఉంటాయి కదండి, చీపురు ఈయన ఉంటుంది కదా, ఆ స్టిక్స్ అయినా ఏదైనా మీకు సన్నగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్న పుల్లలు తీసుకుని ఆకు అనేది ఈ విధంగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని కడిగేసుకుని ఉంచుకోవాలండి. ముందు ఉంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక స్పూన్తో వేసి పైన చేప పెట్టేసి మనం అరటాకు అనేది ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా అరటాకు తొందరగా తిరిగిపోద్దండి, అది కొంచెం జాగ్రత్తగా మడత పెట్టేసుకుని ఆ టూత్ పిక్స్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీకు టూత్ పిక్స్ లేకపోతే దారంతో అయినా కట్టేసుకోవచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. నాకైతే ఈ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. లేదంటే మనం దారంతో పొట్లంలా కట్టేసుకున్న ఆ మసాలా అనేది బయటికి రాకూడదు అనమాట, బయటికి రాకూడదు. అలాగే ఆకు అనేది చిరిగిపోకుండా చేసుకోవాలి. చూడండి అలాగ 1 by 1 మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. రెడీ చేసేసుకుని చూడండి మళ్ళీ ఇంకొకసారి చూడండి మళ్ళీ ఆకు అనేది ఎలా మడత పెట్టుకోవాలి. ఇలా మన వైపుకి మూలగా వేసుకోవాలి డైమండ్ షేప్లోను. అలా తర్వాత మసాలా వేసి దానిపైన ఒక చేప పెట్టి ఈ విధంగా మడత పెడితే మనకి ఆకు అనేది చిరిగిపోదన్నమాట. అదే అడ్డంగా వేసామంటే తొందరగా ఆకు చిరిగిపోతుంది. ముందుగా ఈనుపుల్లు ఇలాగ 2 మడతలు క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ 2 వేసి అప్పుడు మళ్ళీ టూత్ పిక్ అనేది గుచ్చండి. ఎలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఏది ఈజీగా ఉంటే, ఇలా ఇబ్బందిగా ఉంటే దారంతో అయినా కట్టేసుకొచ్చామని మనం పొట్లాలు కడతాం కదా, అలా పొట్లాలు కట్టేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. అరిటాకులు అనేవి మరీ ముదురాకులు కాదు, కొంచెం మీడియం సైజుగా ఉన్నాయి. లేతవి కూడా బాగుండదు, మరీ ముదురు అయితే తొందరగా చిరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ తయారు చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కేరళ స్టైలు. నేను కేరళ వాళ్ళు చేసినప్పుడు టేస్ట్ చూసామన్నమాట, చాలా బాగా వచ్చింది. అందుకే మరలా మీకు ఒకసారి చేసి చూపించాలని చేస్తాను. ఎందుకంటే ఈ పాంప్లెట్ అనేది మనం ఎలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 1 by 1 తయారు చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకోవాలన్నమాట. ప్యాన్ తీసుకుని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక చేపలు ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకు అరిటాకులో ఉన్న టేస్ట్ అనేది ఏమంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. చేప పట్టి చేప తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. మనకు ప్యాన్కి ఎన్ని పడితే అన్నీ, నాకైతే 4 పట్టినాయి. 4 మూత పెట్టకూడదండి, కొంచెం క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కలర్ మనకు టేస్ట్ తెలుస్తుంది, మాడిపోతుందో ఏంటనేది. అప్పుడు చూసుకొని మళ్ళీ మనం వాటిని తిరగేసుకోవాలన్నమాట. తిరగేసుకున్న తర్వాత మళ్ళీ మూత కొంచెం వెలుతుగానే పెట్టాలి, మూత ఎక్కువ పెట్టద్దు. ఈ విధంగా తయారు చేసుకుని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది రైస్లోకైనా రోటీలోకైనా ఒట్టుగా కూడా తినేయచ్చండి. చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్. ఈ చేపలు అనేవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ చేపలే కాదండి, ఏ అయినా మీకు నచ్చిన చేపలు, మీరు తినాలనుకునే చేపలు ఈ విధంగా చేసుకుని తింటే కొత్తగా, మనం రెగ్యులర్గా తినే టేస్ట్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ సండే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. చూడండి ఇలా మనకి అయిన తర్వాత ఆకు అనేది ఓపెన్ చేసుకుని చూస్తే చేప చూడండి చక్కగా జ్యూసీగా బాగుందన్నమాట. మాకైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు.